జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ తమ డివిజన్ కి సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికలను చాలా కట్టుదిట్టల మధ్య, భద్రతా బలగాల మధ్య ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలను కూడా ఇక్కడ ఎన్నికల సంఘం తీసుకుంటుంది. ముఖ్యంగా 5,000 మంది సిబ్బందితో ఈ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2,400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం పారామిలిటరీ కేంద్ర బలగాలు పహారా కాస్తున్నారు. రహమత్ నగర్, బోరబండ, యూసఫ్గూడ, శ్రీరామ్ నగర్ లో పలు ప్రాంతాలపై పోలీసులు కూడా నిఘా ఉంచారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా 800 మంది కేంద్ర బలగాలు 130 మొత్తానికైతే పనిచేస్తున్నారు. దాదాపుగా ఈ ఉప ఎన్నికకు సంబంధించి అంటే ఓటర్లను ఇక్కడ దొంగ ఓట్లు పడకుండా కూడా, మరియు ఇంకా ఓటర్లను ఎవరు ప్రలోభాలకు గురి చేయకుండా కూడా పోలీసులు ఇక్కడ పెద్ద మొత్తంలో మోహరించినట్లు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. దాదాపుగా అంటే ఈ పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల కూడా అంటే ఎటువంటి ఇబ్బంది కాకుండా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. దాదాపుగా జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది పైగా ఓటర్లు ఉండడంతో ఇక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదవుతుందనేది ఒకటి అంచనా వేయకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంటే గత ఎన్నికలను 3 ఎన్నికలు తెలంగాణ వచ్చిన తర్వాత గత 3 ఎన్నికలను గట్రా పరిశీలించుకుంటే కేవలం 50% ఓటింగే నమోదైంది. ఇది ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికలో ఇంకా కొంచెం పర్సంటేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడికి ఓటేయడానికి స్వచ్ఛందంగా కూడా ప్రజలు కదిలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దొంగ ఓట్లు అనేవి చాలా ఇక్కడ దొంగ ఓట్లు పడకుండా ఇక్కడ అధికారులు అయితే కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపుగా అంటే ముఖ్యంగా మనకు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు బోరబండ కానివ్వండి, ఇటు యూసఫ్గూడ కానివ్వండి, ఇటు రహమత్ నగర్ కానివ్వండి, ఈ 3 ఏరియాలలో పోలీసులు మాత్రం వాళ్ళ పహారాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఇటువంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా అయితే చూసుకోవడం జరుగుతుంది.